అదే మీ గవర్నమెంట్ కూడా అక్కడ ఏపీలో రేపు వచ్చేస్తే మీకు అంత సపోర్ట్ గవర్నమెంట్ తరపున కూడా ఇస్తే అదే ఇంకా చాలా బాగా చేయగలుగుతాము. అదేలేండి. ఎందుకంటే గట్టిగా నమ్ముతున్నారండి కూటమి వచ్చేస్తుందని? అందరూ అంటున్నారండి మరి. ఉమ్. ఎక్కడ విన్నా 100% కూటమి వస్తుందని అంటున్నారు మరి. అంటే అఫ్ కోర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు అనుకోండి అదే మాట. ఉంటది కదండి జనరల్ గా, మరి వాళ్ళు కూడా మంచిగా వాళ్ళు కూడా వాళ్ళు పథకాలని అవని ఇవని. కాకపోతే అవన్నీ అందలేదు, సరిగ్గా జరగలేదు, మిస్యూజ్ జరిగాయి. మీరు అన్నట్టుగా ఇందాక జనాల్లో ఏదో తెలియని ఒక మార్పు అయితే మాత్రం కనిపిస్తున్నదండి. అది ఆ మార్పు ఏ దిశగా అన్నది ఇప్పుడు కూటమే 100%, ఇందాక మీరు అన్నట్టుగా కూటమే 100% వచ్చేస్తుందని చెప్తున్నారు. ఏదైనా ఇంకేముంది, 4వ తారీఖు ఎంతో దూరం లేదు కదా. మోడీ గారికి అయితే నేను 100% 400 సీట్స్ వచ్చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండాలి మరి. అంటే చాలా చాలా అరుదైన ప్రైమ్ మినిస్టర్ అండి, దాంట్లో అయితే డౌట్. చాలా అనుబంధం కూడా ఆయనతో, కృష్ణరాజు గారికి మోడీ గారికి చాలా ఇష్టం. అదే కృష్ణరాజు గారు లాంటి వ్యక్తి లేరు. ఆయన కృష్ణరాజు గారు పోయాక ఒక లెటర్ పంపించారు, మోడీ గారు పంపించారు, అమిత్ షా గారు, RSS వారు. ఇక్కడ మనకి LV ప్రసాద్ హాస్పిటల్ ఉంటుంది, కళ్ళు ఎప్పుడైనా కంటికి అక్కడే చూపించేవారు. వాళ్ళందరూ కృష్ణరాజు గారు అంటే అభిమానించే డాక్టర్స్ అందులో ఉన్నారు, సునీత్ గారు అని అందరూ. వాళ్ళందరూ లెటర్స్ ఎంత బాగా రాసి పంపిస్తే ఇంత అది చదువుతున్నప్పుడు కూడా కళ్ళంత అలా ఆటోమేటిక్ బడబడి కూడా నీళ్ళు గారిపోతాయి ఆయన గురించి వాళ్ళు రాసే వాక్యం. మోడీ గారు అన్నారు, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జనాలతో ప్రతిరోజు జనాలతో మమైకమయ్యి, వాడు సామాన్యుడితో కూడా అతనికి ఒక ఎంపీని దగ్గరికి వచ్చే అవకాశం కల్పించి చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కృష్ణరాజు గారు అని మంచిగా చాలా బాగా రాశాను. నేను ఈసారి కూడా లెటర్స్ పెడతాను నెక్స్ట్ వాళ్ళు రాసినవి, తప్పకుండా ఛానల్కు ఇవ్వాలి. అంత ఇన్స్పిరేషన్ అనమాట అట్లాంటి మహానుభావుడు కృష్ణరాజు. అవును, అందుకే అసలు అందుకే ఒక మనిషి ఎప్పుడు రామోజీరావు గారు అన్నట్టు, కృష్ణరాజు గారు అన్నట్టు, మనిషి చనిపోయినా బతుకుండాలి అనే గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణరాజు గారు. ఆయన ఎప్పుడు అలా అమరదీపమై అందరి గుండెల్లోని అందరి ఇంట్లోని వెలుగుతూనే ఉంటారు. అవును, ప్రతి ఒక్క అభిమానింట్లో. ఇప్పుడు మొట్టమొదటి రోజుల్లో చిరంజీవి గారు ఎదుగుతున్న రోజుల్లో మీ అభిమాన నటుడు ఎవరంటే ఆయన కృష్ణరాజు గారి పేరు చెప్పారు. అవునండి, మొగల్తూరు మరి అది మా తల్లిగారిది మొగల్తూరు కదా. అవునండి, చాలా ఎన్నోసార్లు ఆయన చెప్పడం జరిగింది. అవును, అంటే ఒక కృష్ణరాజు గారు ఫిలిం ఇండస్ట్రీలో ఆయన ప్రతి మనిషికి ఒకసారి మనం అలా కొంచెం వాళ్ళు ఎక్కిస్తే వాళ్ళు అలా 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 అందుకుంటూ వెళ్ళిపోతారని ప్రతి ఒక్కరికి అలా సపోర్ట్ ఇచ్చుకుంటూ చాలా మంది ఉన్నారండి. శ్రీహరి గారు ఎన్నోసార్లు చెప్పారు, మరి మన పాప ఈయన కోట శ్రీనివాసరావు గారు, చాలా మంది ఉన్నారండి. ఆయన కొంచెం అలాగా అవునండి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా, కెమెరామెన్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్ దగ్గర నుంచి. మొన్న మధ్య ఒక ఫంక్షన్కి వెళ్తే ఒక ఫైట్ మాస్టర్ గారు వైపు వచ్చారు, అమ్మ మెడ్రాస్ వెళ్ళే కొత్తలో మాకు చాలా కష్టం అయిపోయేది, ఇల్లులు దొరికేవి కాదు, పిల్లలకి ఎక్కడ ఏ స్కూల్లో జాయిన్ చేయాలో కూడా అప్పుడు తెలియదమ్మా, ఒక అక్కడ రెంట్కి తీసుకొని ఉండాలి, ఫ్యామిలీతో ఉంటే నానా ఇబ్బందులు పడేవాళ్ళం. అలాంటి టైంలో మేము వెళ్ళినప్పుడు కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్తే ఒక 3 months వరకు మాకు ఒక ఇల్లు ఏర్పాటు చేసి రెంట్ కట్టి ఆయన మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి మా ఆయన తేరుకునే వరకు కూడా ఆయన మాకు సపోర్ట్ ఇచ్చారని చెప్తే ఎంత ఆనందం అనిపించింది. అలా ఎంతమందో ఉన్నారు ఆయన గురించి చెప్పేవారంతా. ఇలా అంటే ఆయన కృష్ణరాజు గారు చెప్పుకోరు. అబ్బే, ఆయన అంటే వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉన్న మాలాంటి వాళ్ళకి కొన్ని తెలుసు, కానీ అసలు ఆయన ముఖత ఎప్పుడు ఏది ఎవరికి ఎప్పుడు చెప్పలేదండి. ఇప్పుడు ఆయన పసరు వైద్యం ఒకటి చేసేవారు కదా కృష్ణరాజు గారు, జాండీస్కి. ఇప్పుడు మరి ఆ ఫార్ములా ఇంకా రన్ అవుతుందండి నాకు తెలుసు. నేను ఆయన నా చేత ఇప్పించేవారు, ఎందుకంటే నా తర్వాత కూడా నువ్వు ఇవ్వాలి వాళ్ళకి అనేసి నాకు నేర్పారు. అది నేను కూడా ఇస్తాను చాలా మందికి. ఆయన ఎన్ని lakhs మందికి ఇచ్చారు. మెడ్రాస్ లో కూడా తెలుసు కదా పసరు వైద్యం, కృష్ణరాజు గారు పసరు వైద్యం చాలా ఫేమస్.
ఎంతమంది క్యూల కింద ఉండేవారు అప్పుడు, విపరీతం కదా, వర్షాలు పడ్డాయి అంటే అందరికి జాయిండీస్ అయ్యాయి. అప్పుడంటే మీడియా లేవు కాబట్టి కానండి, లేకపోతే రోజు అసలు ఎంత ఫుటేజ్ ఉండేదో. అవునండి. ఇంటి ముందు పెద్ద క్యూ ఉండేది. అందుకే ఆయనకి ఇష్టం, ఆయుర్వేదం అంటే బాగా ఇష్టం ఉండాలి. వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వాళ్ళకి ఆయుర్వేదం మీద బాగా గ్రిప్ ఉంది. వాళ్ళు కల్వాల మీద నూరటం, అందరికి మెడిసిన్స్ ఇవ్వటం. వారి కజిన్ బ్రదర్ కాకినాడలోని అనుబాబు గారు ఆయన మొన్నటి వరకు ఇచ్చేవారు, వాళ్ళ తండ్రులు. అలాగే ఇటు కొంచెం మాకు, మా వైపు మా మదరు, మా తాతగారు ఎన్నో వేల మంది చచ్చిపోతున్న మనిషిని కూడా ఆయన వేసే మందుతోని ఎంతో మందిని లేపారు. మా తాతగారు విజయనగరం, చాలా మంచి వైద్యం మా తాతగారు. అది కొంచెం మా అమ్మగారికి వచ్చింది. దానివల్లే నాకు కూడా కొంచెం ఆయుర్వేదం మీద చాలా అవగాహన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అది ఇంకా శిక్షణ శిబిరం లాగా ఇక్కడ మీకు బాగా. దీనివల్ల ఏంటంటే కృష్ణరాజు గారికి నేను ఎక్కువ ఆయుర్వేదం వాడేదాన్ని. మాకు ఒక పాత మంచి డాక్టర్ రామకృష్ణ గారు అని నాడీ వైద్యం అయింది. నాడి చూసి మందు ఇస్తారు. ఆయనకి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. ఓల్డేజ్ అయిపోయింది, ఇప్పుడు విజయవాడ అయింది. ఆయనకి నేను కృష్ణరాజు గారు అంటే ప్రాణం. కృష్ణరాజు గారు కొంచెం వింటర్ వచ్చినా చేసినా కొంచెం కాఫ్ కోల్డ్ బాగా ఎక్కువ, డస్ట్ ఎలర్జీ ఉండేది, చాలా కఫం చేసేస్తూ ఉండేది. అప్పటి నుంచి మేము ఆయన ఆయుర్వేదమే అంతా. ఆయన పుటాలు పెట్టి నూరి, తర్వాత గోల్డ్ కలుస్తుందంట అందులో. అవునండి, అది సువర్ణ భస్మం ఏదో భస్మం అని, వసంత కుసుమాకరం, తర్వాత చాలా రకాలండి ఫాలో అయ్యి ఆయన ఆయుర్వేదం. కృష్ణరాజు గారు ఏ మందు అయినా ఆయుర్వేదం అంటే వేసేసుకుంటారు. మందులు కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, ఆయనకి అలా ఉండేది కదా. అదే వాత విద్వాంసి అవన్నీ వాడతారు కదా. మహాలక్ష్మి విలాస రసం. చిన్న పిల్లలకి అయితే లఘులక్ష్మి విలాస రసం అంటారు. అదేలేండి, చిన్న పిల్లలకి స్మాల్ డోస్ అన్నమాట. స్మాల్ డోస్ అవన్నీ అలవాటు కాబట్టి మాకు ఆయుర్వేదం మేము వేసుకోవటం, ఆయనకి వేయటమే కాదు, మేము కొన్ని లక్షల మందికి మేము వాడేవన్నీ చెప్తూనే ఉంటాం. ఈ రోజుకి నేను చెప్తూనే ఉంటాను, మీరు ఇది వాడండి, అది వాడండి. క్రియాటిన్, కిడ్నీస్ చాలా మందికి ఏమో క్రియాటిన్ పెరిగిపోయింది అంటే నీరి KFT అని ఒక మెడిసిన్ ఉంది, అది వాడండి తగ్గుతుంది మీకు అని చాలా మందికి ఇవ్వటం, వాళ్ళకి తగ్గటం కూడా జరిగింది. ఇలా మనకు తెలుసుంది ముందు దాని రిజల్ట్. అంటే ఊరికి ఏదో అడ్వర్టైజ్మెంట్లు చూసి ఇచ్చేయడం కాదు, స్వయంగా మేము కొన్ని వాడి కొంతమందికి వాడించి వాళ్ళకి 100% రిజల్ట్ వచ్చి ఆ నమ్మకంతో 100% వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నప్పుడే వాళ్ళకి చెప్తాం మేము. అదేలేండి, సాధారణంగా ఆయుర్వేదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటారు కదా, ఎల్లోపతికి సైడ్ ఎఫెక్ట్ అన్నది. అయితే కృష్ణరాజు గారు ఎప్పుడైనా సోమరాజు గారు వాళ్ళు అనేవారు అనమాట, మా ఫ్రెండ్స్ కదా. అవునండి, నేను ఈ కఫానికి మీరు మందు ఇవ్వడానికి నేను పలానా మందు వాడుతున్నాను అంటే వద్దని అనేవారు గారు. కృష్ణరాజు గారు బాగా తెలుసు అది పనిచేస్తుందా లేదా అని, అంచేత ఆయన ఏదైనా వాడుతున్నారంటే మనం వద్దనొద్దు అనేవారు ఉన్న డాక్టర్లతో కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.